హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో మనం చూస్తున్నాం, మనం మగ్గం మీద 5 చీరలు అయిపోయిన తర్వాత ఎండప్లో ఎలా ఈ పొడుగుని కట్ చేస్తారో అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది వచ్చేసి మనకు ఒక 25 to ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. ఈ ఎండప్లో ఎలా కట్ చేసే ప్రాసెస్. ఈ పొడుగుల్ని మనం వేరు చేసి దీని నుంచి మనం అచ్చు సపరేట్గా చేసుకుని, ఈ అచ్చు అంటే మనకి నైలాన్ ఉంది కదా, సో అలా నైలాన్ థ్రెడ్ని సపరేట్ చేసుకుని వాటికి మళ్ళీ పొడుగులు అతుక్కొని మళ్ళీ అల్లు పట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ మగ్గం మీద అల్లు పట్టినటువంటి ఈ అచ్చుని ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనకు 5 శారీలు నేయొచ్చు అనమాట మనం పొడుగుని ఒక్కసారి అల్లు పట్టినప్పుడు. సో ఇది లాస్ట్ శారీ కూడా అయిపోయిందండి. సో మళ్ళీ ఈ 5 శారీలు అయిపోయింది. దీనికి మళ్ళీ మనం పాగళ్ళ అద్దెకి మళ్ళీ పొడుగుల్ని అల్లు పట్టుకోవాలన్నమాట. ఈ పాగలను అతికే ప్రాసెస్ని మనం అచ్చు అతకడం అంటాం. అలాగే ఈ పొడుగుల్ని అల్లబట్టడాన్ని మనం అల్లబట్టడం అని అంటాం. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈ పొడుగులంతా అయిపోయినాయండి. ఆల్మోస్ట్ వీటిని కట్ చేసేయాలి. ఇప్పుడు వీటిని కట్ చేస్తే మనకు ఈ నైలాన్ థ్రెడ్స్లో ఉండదు కదా, సో అక్కడ పోగులు ఉన్నాయి కదా, వాటిని మనం అచ్చు అంటాం అనమాట. ఈ నైలాన్ థ్రెడ్స్తో కనిపిస్తున్నటువంటి మనకు రెండు కర్రలు, వాటికి ఫుల్గా నైలాన్ థ్రెడ్ ఉంది కదా, సో ఆ కర్రల్ని డివైడ్ చేస్తారు. వాటి మధ్యలో పోగులు అనేటివి ఇమిడి ఉంటాయండి. సో వాటికే మనం ఈ కొత్త పొడుగుల్ని అతుక్కుంటాం అనమాట. అతికిన తర్వాతనే మనం మళ్ళీ అల్లు పట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మనకు 5 శారీలు అయిపోయాయి. ఒక బార్ అంటే మనకు 5 చీరల వరకు నేసుకోవచ్చు అండి. ఒకసారి పొడుగులు అల్లు పట్టినప్పుడు అది మొత్తం మనకు ఒక 35 మీటర్ల పొడవు ఉంటుంది అనమాట. ఒకసారి ఆ పొడుగును అల్లు పట్టినప్పుడు ఆ పొడుగుని మనం మగ్గం మీద పెట్టినేసినప్పుడు మనకు 5 శారీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 5 శారీలు అయితే మన మల్లికార్జున బాబాయ్ గారు, తిప్పన మల్లికార్జున గారు అండి. సో ఇతనైతే 5 శారీలు అయితే నేసేయడం జరిగింది మగ్గం మీద. సో ఇప్పుడు ఈ అచ్చుని కట్ చేసేయాలన్నమాట. ఆ అచ్చుని ఎలా కట్ చేస్తారో చూద్దాం. సో మగ్గం మీదన ఈ అచ్చుని ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఈయన వచ్చేసి అన్నీ సెటప్ చేసుకుంటున్నాడు. ఇక్కడ పోగులు అవన్నీ కూడా 5 శారీస్ అనేటివి నేసేయడం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ అచ్చుని కట్ చేసి సపరేట్ చేయాలన్నమాట ఈ మగ్గం మీద నుంచి. సో అది ఎలానో ఇప్పుడైతే చూసేద్దాం, చూడండి. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ముందు ముళ్ళేదో పోగులు తెగినట్టునే అతుక్కుంటున్నాడు ఆయన. సో ముఖ్యంగా అండి, ఈ అచ్చుని డివైడ్ చేసే ముందు పొడుగు నుంచి, ఈ మగ్గం మీద ఉన్నటువంటి పొడుగుల నుంచి అచ్చుని డివైడ్ చేసే ముందు మనం మొత్తం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్మోస్ట్ 1.2 మీటర్ పొడవు అయితే మనకి పోగులు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి, చూసారు కదా. సో ఈ 1.2 మీటర్ ఉంటుంది అన్నమాట ఈ అచ్చు పొడవు. సో ఇక్కడ వచ్చేసి మనకి పోగులు కనిపిస్తున్నాయి, చాలా పోగులు అయితే కనిపిస్తున్నాయి. సో సన్న పోగులు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఎక్కడ తెగిపోయాయో ఐడెంటిఫై చేయాలి. ఏమన్నా ఒక 10 పోగులు లేకపోతే 1-2 ఎన్న తెగున్నాయి నీట్గా మనం మగ్గం మీద ముందు పక్క పేకను వేస్తాం కదా, ఆ పేక మీద చూసుకోవాలన్నమాట. ఏమైనా గ్యాప్స్ వచ్చున్నాయి అవన్నీ కూడా చక్కగా చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఇది కట్ చేయాలన్నమాట. సో పోగులు ఎక్కువ పోతున్నాయంటే మనకు శారీ మీద ముందు పక్క శారీని వేస్తున్నారు కదా, సో ఆ ఫ్రంట్ సైడ్లో మనకి గ్యాప్లు ఎక్కువ కనిపించేస్తాయి. సో ఆ గ్యాప్ను బట్టి మనం ఈ పోగుల్ని అతికేసుకోవాలన్నమాట. సో బాబాయ్ గారు ఇప్పుడు అదే పోగులన్నీ అతుకుతున్నారు. తెగిన పోగులు ఏమైనా ఉండి శారీ మీద గ్యాప్లు ఎక్కువ వచ్చేస్తున్నాయంటే ఆ నిలువు పోగుల్ని మనం ఇప్పుడు అతుక్కోవాలన్నమాట. సో మా బాబాయ్ గారు చూసినట్లయితే ఒక అరగంట నుంచి పోగుల్ని అతుకుతూ ఉన్నారు. సో ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి ఈ పోగులని అతుక్కున్న తర్వాతనే అవి కట్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఇదంతా సెటప్ అంతా సెట్ చేస్తున్నారు, చూడండి. ఇది మగ్గం సెటప్. సో కాలు కింద చూడండి, ఇవి తొట్టి చెక్కలు అంటారండి. ఈ చెక్కల్ని తొక్కుతూ ఉంటారు. ఇవి చెక్కలు ఈ రెండు తొక్కినప్పుడే మనకు అండ్లు అనేటివి నేస్తాయండి, పైకి కిందకి లేస్తుంటాయండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఈ సువ్వలు అనేటివి తొడిగేసి ఉన్నాడు. ఈ సువ్వలతో తొడిగి మళ్ళీ ఇప్పుడైతే నాడిని మొత్తం చుట్టేశాడు. ఇప్పుడు సైడ్లో మనకి కనిపిస్తుంది కదా, ఒక పోగు తీసుకున్నాడు. ఇక్కడైతే పోగు తగినట్టుంది ఇటు సైడ్ కూడా. సో దాన్ని అతికే ప్రయత్నం అయితే చేయబోతున్నారు.
సో ఇది చూడండి, ఇక్కడ మొత్తం చెక్కలతో ఉంటుందండి మగ్గం సెటప్. ఆ మగ్గమే మొత్తం చెక్కతోనే చేస్తారు హ్యాండ్లూమ్ అంటే. సో ఈ సెటప్ ఇన్స్టాలేషన్కి స్టార్టింగ్లో మనం వాటిని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా మెజర్మెంట్స్ చక్కగా ఉన్నాయో లేదో సెట్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఎండింగ్ వీటిని తెగ్గోసేటప్పుడు కూడా, ఇప్పుడు తెగ్గోస్తున్నారు కదా, సో ఈ కోసే టైంలో కూడా మనం అంతా సెట్ చేసుకోవాలి నీట్గా, ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదో. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ మనం పోగులు కట్ చేసినా కూడా మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో అన్ని పోగులు కూడా ఈక్వల్గా కట్ చేయాలి అనమాట. సో ఇక్కడ మగ్గం మీద అనేటివి, ఇవి మగ్గం వేసే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుందండి. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏం కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేయబోతున్నాం. సో ఇది మొత్తం మనకి పొడుగులు అనేటివి నేసేసారు కాబట్టి ఇప్పుడు వీటి మధ్యలో మనకి ఈ సువ్వలు అనేటివి తొడుగుతారు. చూడండి ఎలా తొడుగుతారో కూడా చూపిస్తాను మీకు. సో వీటన్నిటిని సువ్వలు ఇవన్నీ తొడుగుతారు అనమాట. ఈ సువ్వలు తొడగాలంటే ఇప్పుడు మనకి అండ్లేయాలంటే ఈ కాలు కింద అంటే ఈ చెక్కలు తొక్కాలి. అవి ఎలా తొక్కుతారో కూడా చూద్దాము. అది మనకు ఈ పొడుగులు అడ్డం వస్తాయి కాబట్టి మగ్గం వేసేటప్పుడు మనం అంతగా చూపించలేము అనమాట, ఎలా ఈ కాలు కింద చెక్కలు వర్కౌట్ అవుతాయో. సో నెక్స్ట్ వీడియోలో అయితే అవి కాలు కిందటువంటి తొట్టి చెక్కల్ని ఎలా తొక్కుతారో మగ్గం వేసేవాళ్ళు, అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి సువ్వ తొడుగుతున్నారండి. ఈ సువ్వకి ఒక దారం కట్టేశాడు, దారాన్ని అయితే తొడుగుతున్నారు. ఆ దారం అటు ఇటు పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి ఓకే సువ్వ అనేది తొడగడం జరిగేసింది. సో మళ్ళీ ఇప్పుడు అని మార్చారు. అని అంటే ఇప్పుడు చూడొచ్చు అది అప్ అండ్ డౌన్ అయింది కదా, ఒక అని వచ్చి పైకి లేస్తుంది, ఇంకొకటి కింద భాగానికి మోయింది. ఇక్కడ మనం చూడొచ్చు నైలాన్ కర్రను చూస్తే మనకు డెఫినెట్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకొక అని తొక్కి మళ్ళీ ఇంకొక సువ్వనైతే తొడుగుతున్నారు ఇక్కడ. సో వీటన్నిటికీ కూడా దారం కట్టేసి ఉంటుంది ముందుగానే. దారం కట్టి వీటిని ఆ పోగులు కదలకుండా గట్టిగా కట్టేస్తారనమాట. గట్టిగా కట్టేసిన తర్వాత ఫైనల్గా అనేది మనం ఈ పొడుగుని కట్ చేసేసి రిమూవ్ చేయడం జరుగుతుంది అచ్చునైతే. సో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా ఈ అచ్చును డివైడ్ చేసి కట్ చేస్తారో. సో కింద చూడండి, ఇప్పుడు సైడ్స్ మనకి జరీ అంటారు కదా, మనం జరీ కూడా సైడ్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్లు ఉంటుందండి జరీ. ఇవి 100 కవ్వలు అనమాట. ఈ 100 కవ్వలు అంటే 100 ఇంటూ కవ్వ అంటే ఒక పోగు వస్తుందండి. సో 100 కవ్వలు అంటే 200 పోగులు. ఎందుకంటే అప్ అండ్ డౌన్ మనకి అన్ని పైకి కిందకి లేసినప్పుడు కొన్ని పోగులు పైకి లేస్తాయి, కొన్ని పోగులు కిందకి లేస్తాయి. సో ఈ జరీలో 100 పోగులు పైకి 100 పోగులు కిందకి లేస్తాయి కాబట్టి సో దాన్ని కవ్వ, అందుకే 100 కవ్వలు అంటారు. ఇంకొచ్చేసి ఈ పొడుగు అయితే మనకి చూసారు కదా రెడ్ కలర్లో కనిపిస్తుంది, అది శారీ యొక్క మెయిన్ కలర్ అని చెప్పొచ్చు. సో ఇది ఎండప్లో ఉంది కాబట్టి మనకు కొంచెమే కనిపిస్తుంది, పొడుగంతా అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి. మనం రిమూవ్ చేసి పొట్టిగా కట్ చేసి మళ్ళీ కొత్త కలర్ పొడుగులను అయితే అతుక్కోవాలి కాబట్టి సో మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో ఈ కట్ చేసే ముందు ఈ ప్రాసెస్ ఉంటుందండి, ఇది కొంచెం లేట్ అవుతుంది, అదే మీరు చూస్తున్నారు ఇప్పుడు. చూడండి ఇప్పుడు మనకి రెడ్ కలర్ పొడుగుల్లోని పోగులన్నీ తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెగిన పొగుల్ని చక్కగా అయితే మనం అతికేసుకోవాలి, లేదంటే శారీలో మనకు గ్యాప్లు వచ్చే ప్రయత్నం ఉంది. ఇక్కడ తెగిన పొగులు మళ్ళీ అతకలేదంటే శారీ మొత్తంలో మనకి గ్యాప్స్ వచ్చేసి మనకు అంత అగ్లీగా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే తెగిన పొగలను అది అతుకుతున్నారు చూడండి, ఈ విధంగా అతికేసుకుంటూ ఉండాలి. అండ్ ఎలా అతుక్కోవాలి ఏంటి అనేది ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ మీరైతే వీడియో చూడండి. జస్ట్ మేబీ ఎలా అతుకుతారు ఏంటి అవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, అక్కడ చువ్వకు ఈ నైలాన్ ఒక థ్రెడ్ అయితే కట్టారు బాబాయ్. ఇప్పుడు ఆ థ్రెడ్ని రిమూవ్ చేసేస్తున్నారు. అవన్నీ కూడా ఎందుకు, అవన్నీ కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇలా ఎందుకు చేస్తున్నారు కూడా.
సో ఈ విధంగా చూడండి, మనకు సెటప్ చూస్తే మనకి ఎక్కడ చూసినా చెక్కే కనిపిస్తుంది. సైడ్లో మనకి పళ్ళచక్రం, అలాగే ఒక మోక్ కనిపిస్తుంది. ఆ మోక్ అనేది సైడ్లో కనిపిస్తుంది చూడండి. సైడ్లో టైట్నింగ్ అండి, టైట్ చేస్తుంది. ఈ దోణి ఉంటుంది ఇటు సైడ్. సో దోణిల మధ్యలో టాప్ సైడ్ ఒక దోణి, బాటమ్ సైడ్ ముందు పక్క వెనక పక్క. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 దోణులు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి దోణికి మనం శారీని అయితే నేసినటువంటి శారీని చుట్టుపడుతుంది. అలాగే ముందు పక్క, సో అది ఫ్రంట్ సైడ్ శారీ అంటే మనకు నేసే, ఇప్పుడు మన బాబాయ్ గారు ఉన్నారు కదా, అటు సైడ్ ఉంటుంది ఒక దోణి. ఇంకా అతనికి ఆపోజిట్ సైడ్లో ఎదురుగా వచ్చేసి ఇంకొక దోణి ఉంటుంది. దానికి పొడుగులు అయితే చుట్టుబడి ఉంటుంది. సో ఈ రెండింటికి టైట్నింగ్, సో లూజ్గా మగ్గం నేయలేం కదండి. సో అందుకని టైట్ చేసేందుకు మనం ఇక్కడ ఒక మోక్ కనిపిస్తుంది చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో. సో పళ్ళచక్రం అంటారు దాన్ని, దానికి చుట్టుబడి ఉంటుంది. ఆ పళ్ళచక్రానికి ఆల్మోస్ట్ ఒక 20 to 30 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ఒక మోకు గట్టిగా టైట్ చేయబడి ఉంటుందండి. మనకి టైట్ లూజ్ కావాలంటే ఆ పళ్ళచక్రాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు మగ్గం నేసేటప్పుడు. సో ఇక్కడ చూడండి, పోగులు అయితే ఎక్కువ తెగినట్టున్నాయండి. పోగులు ఎంత ఎక్కువ ఉంటే అంత లేట్ అవుతుంది. సో తక్కువ తెగుంటే తొందరగా కట్ చేసేయచ్చు అనమాట ఈ అచ్చునైతే. పోగులు ఎక్కువ తెగుంటే అవన్నీ అతుక్కొని వాటిని తీసుకునే లోపు మనకు సమయం అయితే చాలా ఎక్కువే పడుతుందని చెప్పవచ్చు. మళ్ళీ ఇంకొక చువ్వలు అయితే తొడుగుతున్నారు చూడండి, ఎన్ని చువ్వలు తొడుగున్నారో, చాలా తొడుగున్నారు ఆల్రెడీ ఇప్పుడైతే ఇక్కడ. సో ఇవన్నీ కూడా అండి, పోగుల్ని మనం మళ్ళీ చిక్చాక్గా కట్ చేయకూడదు. ఎందుకు తొడుగుతున్నారంటే ఆల్మోస్ట్ మనకి ఒకే టైట్ అంటే ఒకే లెవెల్లో ఈ పోగులన్నిటిని కట్ చేయాలి. అందుకని చెప్పేసి ఈ సువ్వలన్నీ కూడా ఎక్కువ తొడుక్కుంటున్నారు ముందుగానే. సో ఫైనల్గా వచ్చేసి మనకి చూడొచ్చు ఇక్కడ చువ్వలు అయితే 1, 2, 3, 4, 5 చువ్వలు ఆల్రెడీ తొడిగేస్తున్నారు మళ్ళీ బాబాయ్ గారు ఇక్కడ. సో కింద గుంట చూడండి ఎంత డెప్త్ ఉందో. ఆల్మోస్ట్ అది మనకు 1.3 మీటర్ పొడవు ఉందండి. అటు ఇటుగా 1.5 మీటర్ పొడవు ఉంటాయి గుంటలు. సో 1.5 ఉండదు, 1 మీటర్ నుంచి మినిమం 1.5 వరకు ఈ గుంటలు పొడవు ఉంటుందండి కిందకి డెప్త్. సో చూడండి, సగం మనిషి అయితే మునిగిపోయి ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే పైన కూర్చునే దానికి సెటప్ కూడా ఉంటుంది. అక్కడ కూర్చొని ఇలా హ్యాపీగా నేసుకోవచ్చు అండి మగ్గం. ఇక్కడ అన్నీ రిమూవ్ చేస్తున్నారు. కింద కర్రలు రిమూవ్ అంటే కనెక్షన్ అయితే పోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు తొట్టి చెక్కలకు అలాగే ఈ అచ్చుకి కనెక్షన్ అయితే పోయింది. ఎందుకంటే ఆ థ్రెడ్స్ అన్ని రిమూవ్ చేసేసారు. ఇంకా కట్ చేసే ప్రయత్నం. ఈ దండి మీద ఉన్నటువంటి పోగులను అయితే చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి చక్రం కూడా తీసేశారు. దాన్ని ఏమంటారు, ఆడి అంటారు ఐ థింక్. ఆడి చెక్కలు అంటే సైడ్ ఉన్నాయి కదండి, నాడే అటు ఇటు మూవ్ అవుతుంది కదా, అవి తొట్టి చెక్కలు అంటారు. కింద ఆడి చెక్కలు అంటారు. ఇంకా చెక్కతో కూడినటువంటి సెటప్ చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే తీసేశారు, దాన్ని పలక అంటారండి. ఆ పలకను కూడా తీసేశారు. ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తున్నారు అన్నీ కూడా. థ్రెడ్స్ కనెక్షనే అనమాట మనకు ముఖ్యంగా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఎక్కువ ఒకదానికొకటి. సో అలా ఇంటర్లింక్ అయినప్పుడే మనం కరెక్ట్గా అని తొక్కగానే పైకి లేస్తుంది. అలా కట్టకుండా వదిలేసినప్పుడు మనకు అన్నీ అనేటివి సరిగా లేవండి. సో చూసారు కదా, ప్రతి ఈ 1 by 1 ఈ లింక్స్ అన్నీ కూడా ఇంటర్ లింక్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవైతే రిమూవ్ అయితే చేయబడింది. ఇప్పుడు నేనైతే ఇది బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నానండి, అందుకని మీకు ఫ్రంట్ ఏముందో కనిపించట్లేదు సరిగా. ఓకే, ఇప్పుడు ఏదో ఒక మోకునైతే బాబా గారు రెడీ చేస్తున్నారు, అది ఎందుకో చూద్దాం. ఇంకా చూడండి, ఈ మగ్గం చూసినట్లయితే మనకి మొత్తం చూడండి మగ్గం సెటప్ అనేది ఆల్మోస్ట్ చెక్కతోనే ఉంటుందండి. ఆ చెక్కలతో ఇలా పేరినటువంటి మోకులు కట్టేసి గట్టిగా అయితే కట్టడం జరుగుతుంది. మన మూమెంట్ కోసం ఇక్కడ మనకి ఇప్పుడు పవర్ లూమ్ అనుకోండి, పవర్ లూమ్లో అయితే మనకు ఏ చైన్ సిస్టమో బెల్ట్ సిస్టమో ఉంటుంది. బట్ మనకు వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ కాబట్టి ముఖ్యంగా ఈ
ఈ పేడుకున్నటువంటి మోకుల్ని యూజ్ చేసి మనకు మూమెంట్ని క్రియేట్ చేసుకుంటామండి ఇక్కడ. సో ఇక్కడ రొటేషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే హారిజాంటల్ మూమెంట్స్, అలాగే రెసిప్రొకేటింగ్ వెనక్కు ముందుకంటే నాడి మంది రెసిప్రొకేట్ అయ్యి వెనక్కి ముందుకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇవన్నీ కూడా డాబీ సెటప్ అండి, సైడ్లో ఉన్నాయి కదా, ఈ డాబీ సెటప్ని కూడా రిమూవ్ చేస్తున్నారు. సో వీటిలోనే మనకు జరీ పోగులు అనేటివి ఇంటర్లింక్ అయి ఉంటాయి వీటిలో. సో చూడొచ్చు. ఇంకా ఈ డాబీ సెటప్ అనేది కూడా రిమూవ్ చేసేస్తున్నారు ఇక్కడ. సో ఈ డాబీ సెటప్ రిమూవ్ చేసేసి మనం జరీ ఉంది కదా, ఆ జరీని కూడా మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు మనకు ఈ పొడుగు అనేది అయిపోయింది కాబట్టి. సో వాటిని చక్కగా కట్ చేసేసి మళ్ళీ కొత్త పోగులు అతుక్కోవాల్సి వస్తుందండి. సో ఇదంతా కూడా ఒక సెటప్ అండి. సెటప్ని మనం రిమూవ్ చేయబోతున్నాం కాబట్టి అన్నీ విప్పేయాలి ఇప్పుడు. రైట్ సైడ్లో అటువంటి ఈ జరీ పోగుల సెటప్, ఇది డాబీకి కనెక్ట్ అయి ఉంటాయండి ఈ పోగులు. ఈ అంచులో మనకు చూసారు కదా డాబీ పైన, సో ఇవన్నీ కూడా సైడ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లో వస్తుందండి మనకి. ఆ బార్డర్లో డిజైన్ని క్రియేట్ చేస్తుంది ఈ డాబీ. సో దీన్నే మనం బనారస్ డిజైన్స్ అని ఇలా అంటారు కదా, బనారస్ టైప్ ఆఫ్ శారీస్. సో ఆ బనారస్ అనేది మనం ఎంత ఎక్కువ డిజైన్ ఉంటే అంత ఎక్కువ డిజైన్ అనేటివి మనకు ఎడ్జెస్లో అనేటివి వస్తుంది. సో ఇంకా చెప్పాలి అంటే చూడొచ్చు. ఇంకా ఈ బనారస్ డిజైన్ అనేది ఈ డాబీ సెటప్ వల్లే వస్తుందండి శారీ పైన. సో మనకి ఇది వచ్చేసి మనకి 100 కవర్లకే ఉంది కాబట్టి, సో చిన్న సెటప్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్, పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటే ఈ బనారస్ అనేది ఈ డాబీ సెటప్లో ఈ అంచులో చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. సో మనకి ఆల్మోస్ట్ ఒక 30 సెంటీమీటర్స్ వరకు కూడా డిజైన్స్ వస్తాయి. బట్ ఇది నార్మల్ స్మాల్ డిజైనే కాబట్టి, స్మాల్ బార్డర్ కాబట్టి ఎస్పెషల్లీ అందుకే ఇంకా కొంచెమే వచ్చింది ఇవి డిజైన్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి మనం కాంచీపురం శారీస్ చూస్తుంటాం, అలాగే వెంకటగిరి శారీస్, కాంచీపురం పట్టు చీరలు అంటారు కదా. సో వాటికి వచ్చేసి బనారస్ అనే ఈ డాబీ సెటప్ ఎక్కువ ఉంటుంది సైడ్స్లో. సో అందుకని చెప్పేసి అవి పెద్ద పెద్ద డిజైన్స్, ఏనుగు బొమ్మలు, నెమలి బొమ్మలు, చిలుక బొమ్మలు ఇవన్నీ కూడా ఈ డిజైన్తోనే లింక్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఫస్టే డిజైన్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా వాటి మీద వచ్చేస్తాయి విత్ ఆ జరీ పోగులతోనే. సో చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది ఈ సెటప్ అయితే. వావ్, ఇక్కడ చూడొచ్చు. ఇటు సైడ్ కూడా ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్నటువంటి డాబీకి లింక్ అయినటువంటి ఈ నైలాన్ పోగులను అయితే తెంచేస్తున్నారు. ఈ నైలాన్ పోగులకి మళ్ళీ జరీ పోగులు లింక్ అయి ఉంటాయండి కింద పక్క, సో బాటమ్ సైడ్. సో వీటిని అయితే రిమూవ్ చేసేసి మనం అచ్చునైతే డివైడ్ చేయాలి కాబట్టి ఈ మొత్తం సెటప్ని అంతా రిమూవ్ చేసుకోవాలి. సో చూడండి, ఫ్రంట్ సైడ్లో కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇప్పుడు. ఒక్కొక్కటి ఒక్కొక్క పోగు ఇలా 1 బై 1 స్లోగా ఓపిక్గా ఇప్పుకోవాలండి. వాటికి మొత్తం ముళ్ళు వేసేసి ఉంటాయి, ఆ ముళ్ళని ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి అనమాట స్లోగానే. సో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎంతో ఓపికతో కూడినటువంటి పని అండి ఇది, హ్యాండ్లూమ్ వేవింగ్ అంటే. ఈ చేనేత పని అంటేనే ముఖ్యంగా చేనేత అంటే చేనేత మగ్గం నేయడం అనేది ఎంతో ఓపిక, నేర్పుతో కూడినటువంటి పని అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఆల్మోస్ట్ 20 మినిట్స్ నుంచి చూస్తున్నాం ఇక్కడ. బట్ ఇవన్నీ కూడా సెటప్ అనేది ఈ విధంగా ఓపెనింగ్, క్లోజింగ్, అలాగే ఆ చెక్కలు ఇవన్నీ కూడా 1 బై 1 ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎన్ని సోలు ఉన్నాయో, 1 2 3 4 5 6 అయితే తొడిగేస్తున్నారు ఇక్కడ ఫ్రంట్ సైడే చూడొచ్చు మనం. ఇప్పుడు వచ్చేసి మనకు డాబీకి లింక్ అయినటువంటి పోగులను అయితే రిమూవ్ చేసేసి సైడ్లో కట్టేస్తున్నారు. చూడండి, ఇలా కట్టేస్తారంటే ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ ఒక దోణి కనిపిస్తుందా మీకు? సో ఆ దోణికి మనకు 6 మీటర్ల పొడవైనటువంటి శారీ చుట్టుకొని ఉంటుందండి, అది లాస్ట్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ పోగులకి, ఫ్రంట్ సైడ్ పోగులకి అలాగే బ్యాక్ సైడ్ పోగులు రెండు కట్ చేస్తారు చూడండి క్లియర్గా. ఇప్పుడు ఎండప్లో మనకి ఎలా కట్ చేస్తారో అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనకి అచ్చుని డివైడ్ చేసే
పనిలో ఉన్నారు కదండి బాబాయ్ గారు. సో ఇప్పుడు ఎండ్ ప్రాసెస్కి అయితే వచ్చింది. ఇంకా ఒక 10 మినిట్స్ మాత్రమే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముందుకు లాక్కున్నారండి, చూడొచ్చు క్లియర్గా. ఓకే, 2 చెవులు ముందుకు లాగేశారు, 3 చెవులు లాగేశారు. అలాగే ఆ చెవులకు ఉన్నటువంటి పోగులను కూడా ఇప్పుడు ముందుకు లాగి గట్టిగా తట్టేస్తారు నాకు తెలిసి. ఇప్పుడైతే తట్టేసి ఆ పోగులు కదలకుండా చేస్తారు. అప్పుడే మనకు ఈక్వల్గా కట్ చేయడం పాసిబుల్ అవుతుందండి పోగులను. సో చూడండి, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇవి రెడ్ కలర్ వచ్చేసి మనకి పొడుగులు అంటారండి. ఈ పొడుగులు మనకు 35 మీటర్లు ఉంటుంది. ఆ 35 మీటర్లు నేసేయడం జరిగింది. ఇది లాస్ట్ శారీ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మనకి ఒక 1/2 మీటర్ ఉంది అంతే. సో అయిపోయింది ఈ పొడుగు. సో ఇప్పుడు కొత్త పొడుగులు అనేటివి ఇప్పుడు అతుక్కోవాలి ఇట్లకి. సో అందుకని దీన్ని మనం ఈ అచ్చుని డివైడ్ చేయాలి ఇప్పుడు. సో అందులో భాగంగానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో మీ సైడ్ కూడా మగ్గం నేసే వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు. కొందరు అయితే ఇంకా సింపుల్ టెక్నిక్లో యూస్ చేసి ఇంకా త్వరగా కట్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చేమో. బట్ మా సైడ్ అయితే ఈ విధంగానే పొడుగు ఎలా అయిపోయిన తర్వాత మనం అచ్చుని సపరేట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఎండ్లో కట్ చేస్తారండి. సో గట్టిగా పోగులు పెట్టి ఆ పోగులను అయితే కొడుతున్నారు కదా, సో అవి మళ్ళీ ముడేసేస్తారండి. సో పోగులు అయితే ఇప్పుడు 2 అండ్ల మధ్యలో 2 పోగులు దూర్చి సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ పోగుల్ని. ఇప్పుడైతే మనం మళ్ళీ ముడేసేసారు కూడా, ఎందుకంటే మళ్ళీ కదలకుండా అవి. సో ఇప్పుడు పోగులు అయితే కదిలే ఛాన్స్ లేదండి. ఆల్మోస్ట్ పోగులన్నింటినీ కూడా అరెస్ట్ చేసేసాడు ఆ చెవులు పెట్టి గట్టిగా తట్టేసి. సో ఇప్పుడైతే మనం హ్యాపీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇది సిద్ధంగా ఉందని చెప్పచ్చు. రిమూవ్ చేస్తారు ఒక ల్యాక్ అయితే. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారో. నేను న్యాచురల్ వాయిసే పెడదాం అనుకున్నా, కానీ న్యాచురల్ వాయిస్లో కొన్ని వర్డ్స్ మేము మాట్లాడుకునే కాన్వర్సేషన్ అంత బాగాలేదండి. సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో డాబీ సెటప్ రిమూవ్ అయిపోయింది. డాబీ పోగులు చూసారు కదా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు వచ్చేసి కట్ చేస్తున్నారు చూడండి. ఓహో, ఎండ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మన బాబాయ్ అయితే కట్ చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేస్తారో ఈ పొడుగుని, అచ్చుని ఈ మగ్గం సెటప్ మీద నుంచి ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడైతే మనం చూడబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసి ఎంజాయ్ చేయండి. పొడుగులు ఆల్మోస్ట్ కట్ చేసే ప్రయత్నం. నేనైతే సైలెంట్గా ఉంటాను, మీరే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది కట్ చేసేసారు. ఫస్ట్ ఒకటో కత్తిరింపు అయిపోయిందన్నమాట. కట్టిన తర్వాత ఈ విధంగా ముడేసేస్తారండి. ఈ విధంగా ముడేసుకున్న తర్వాత అచ్చు అతికేటప్పుడు వాటిని మళ్ళీ కొంచెం పొట్టిగా కట్ చేసుకొని ఆ పోగులకు ప్లస్ పాగడుకునేటువంటి పోగులను జోడించి రెండింటిని కంబైన్ చేసి అతుకుతారనమాట. సో ప్రాసెస్ హ్యాండ్లూమ్ మగ్గాలు నేయడం అనేది చాలా సింపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇళ్ళలో నేస్తూ ఉంటారు కాబట్టి, మేము చిన్నప్పటి నుంచి అవి చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి, సో మాకైతే కొంచెం అంత డిఫికల్టీ అయితే అనిపించదు. ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్స్ గురించి అస్సలు తెలియని వాళ్ళకైతే ఏంది ఇన్ని పోగులు ఉన్నాయి ఇవి ఎలా అలా అని చెప్పి కొంచెం గజిబిజిగా అలాగే కన్ఫ్యూజ్గా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ కుస్తీ పడాల్సింది ఈ చిన్న చిన్న పోగులతోనేనండి. ఇవి కంటికి కూడా ఒక్కొక్కసారి కంటికి కనిపించినటువంటి సన్నగా ఉంటాయి పోగులు. సో వాటిని మాత్రం తెగిపోకుండా మనం ఎంతో చాకచక్యంగా నేస్తే కానీ ఇటువంటి శారీస్ అనేటివి మనం నేయడం సాధ్యపడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్షన్స్ కానీ మనం పోగులతో మన చేతులు పెట్టి ఆ చెక్కులు విడగొట్టేటప్పుడు అయితే ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం చాలా చాకచక్యంగా ఎన్నో మెలకువలను పాటిస్తూ ఆ పోగుల్ని ట్రీట్ చేయాలండి. లేకపోతే పోగులు తెగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఈ విధంగా అయితే మగ్గం నుంచి అచ్చుని డివైడ్ చేస్తారండి. సో 5 చీరలు నేయడం అయిపోయింది. నెక్స్ట్ మనం 5 చీరలకి సరిపడేటువంటి పొడుగుని అతుక్కుని ఈ అచ్చు మీద మళ్ళీ అల్లు పట్టుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలండి ఇదే పొడుగుని. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మా సౌత్ మోపూర్ విలేజ్లో అయితే
ఈ విధంగా అయితే అచ్చును అనేది కట్ చేస్తారు మగ్గం నుంచి. సో మీ సైడ్ ఏ విధంగా ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో కూడా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే మీ సైడ్ ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఉన్నాయా, లేకపోతే పవర్ లూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కమెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి మాకు హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే మాకు పవర్ లూమ్స్ మా ఏరియాస్లో అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 1 or 2% అని చెప్పవచ్చు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి హ్యాండ్లూమ్స్కి, సో హ్యాండ్లూమ్నే ఫాలో అవుతున్నారండి. ఇప్పుడు వచ్చిన ఈ పవర్ లూమ్స్ వల్ల కాంపిటీషన్ హెవీ అయిపోయి ఈ హ్యాండ్లూమ్స్కి డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుందండి. ఇప్పుడు పవర్ లూమ్స్లోని శారీస్ అనేటివి ఈ రోజుకి 2-3 వేస్తే మనం హ్యాండ్లూమ్లో మనం ఒకసారి నేయగలుగుతున్నాం, ఎందుకంటే మనం కష్టపడి పనిచేయాలి. అలాగే పవర్ లూమ్స్ కాబట్టి అవి ఆల్మోస్ట్ మనకి 2-3 సార్లు ఈజీగా నేసేస్తున్నాయి ఒక్క డేకి. సో వాటి మీద డిజైన్స్ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంత హార్డ్ వర్క్ అయితే ఉండదండి. కంపేర్ టు హ్యాండ్లూమ్స్ మనం పవర్ లూమ్స్ మీద శారీస్ అయితే చాలా త్వరగా అయిపోతాయి. బట్ క్వాలిటీ వైజ్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ శారీస్ గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే వీళ్ళు గట్టిగా నేస్తారు. హ్యాండ్లూమ్ అనేది ఇంత సామర్థ్యం, ఇంత కెపాసిటీ వరకే లాగుతుంది, తడుతుంది కాబట్టి అంత గట్టిగా అయితే ఉండవని నా అభిప్రాయం అని చెప్తాను. సో మనకి ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ హ్యాండ్లూమ్స్లో మనకి ఈ మగ్గం చూస్తుంటే మీకు మొత్తం చెక్కలే కనిపిస్తున్నాయి. సెటప్ ఎక్కడ చూసినా చెక్క చెక్క చెక్క. అలాగే మనం మగ్గాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాగే పవర్ లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా కూడా మాట్లాడేసుకున్నామండి. ఎందుకంటే పవర్ లూమ్లో మనకి మొత్తం అది కరెంట్ ఉంటేనే రన్ అవుతుందండి. ఇది హ్యాండ్లూమ్ అనేది మనకు పవర్ లేకపోయినా రన్ అవుతుంది, పవర్ ఉన్న రన్ అవుతుందండి. అంటే డే టైంలో మనకి దీనికి సరిపడా వెంటిలేషన్ మాత్రమే ఉండాలి. సో డే టైంలో అయితే మనకి న్యాచురల్ లైట్ ఎట్లానో వస్తుంది కాబట్టి డే టైం అనేది విద్యుత్ లైట్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకు పోగులు కనిపించేదానికి మనం ఒక 2 బల్బులు అయితే అవసరం ఉండాలి. అది ట్యూబ్ లైట్స్ అయితే ఓకే, షైనింగ్గా ఉంటాయి. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పవర్ లూమ్స్లో మనం చెప్పాలి అంటే అండి, శారీ అనేది అంత షైన్ అనేది రాదు. బట్ శారీ అనేది నాణ్యత వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీస్లోనే ఎక్కువ నాణ్యత ఉంటుంది. అలాగే క్వాలిటీ వైజ్ కూడా హ్యాండ్లూమ్ శారీసే బాగుంటాయండి పవర్ లూమ్స్తో పోలిస్తే. పవర్ లూమ్ శారీస్కి అంతగా అయితే ఏమీ ఉండవు, ఎందుకంటే అవి దాటి మీద వాళ్ళు యూజ్ చేసేటువంటి లోడ్ తక్కువ ఉంటుందండి. అలాగే పవర్ లూమ్స్లో ఓన్లీ మనకు రకరకాల ఎక్విప్మెంట్స్ అలాగే మోటార్లు పెట్టేసి కొట్టేస్తూ ఉంటారు. వాటికి మోటార్ రన్ అయితే మనకి ఆ మూమెంట్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి సో ఒక్కొక్కసారి కూడా వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలండి పవర్ లూమ్స్ అనేటివి. సో లేదు అంటే మనకు శారీలో మనకు క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువ గ్యాప్స్ రావడం కానీ పోగులు తగినప్పుడు కానీ అప్పుడు క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు మిషన్ ఆపుకొని మళ్ళీ పోగులు అతుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రాపర్ మానిటర్ చేసే వాళ్ళు ప్రాపర్గా ఉంటే పవర్ లూమ్ శారీస్ కూడా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తాయండి. బట్ ఇప్పుడైతే హ్యాండ్లూమ్స్ని డామినేట్ చేయడానికి పవర్ లూమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ముఖ్యంగా అయితే ఇప్పుడుండే మార్కెటింగ్ చూసినట్లయితే పవర్ లూమ్ శారీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మార్కెటింగ్లో, ఎందుకంటే మంచి డిమాండ్ అని చెప్పవచ్చు పవర్ లూమ్ శారీస్కి. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. పవర్ లూమ్లో మనకి కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి ఒక రోజుకి 3 శారీస్ వరకు నేస్తారు. బట్ హ్యాండ్లూమ్లో అయితే మనం రోజుకి ఒక్క శారీ మాత్రమే నేయగలమండి, అది కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడితేనే. సో అలా ఉంటుంది కాబట్టి సో మనకుండే కామన్ పీపుల్కి ఎంత తక్కువ ప్రైస్లో శారీ లభిస్తే వాటికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు వచ్చి నాకు తెలిసినంత వరకు హ్యాండ్లూమ్ శారీస్కి ఇప్పుడిప్పుడే డిమాండ్ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. అందులో ఇప్పుడు చేనేత పని చేసే వాళ్ళకు కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో ఆల్మోస్ట్ ఎండప్ స్టేజ్కి అయితే వచ్చిందని చెప్పవచ్చండి ఈ హ్యాండ్లూమ్ రంగం అయితే. ఈ చేనేత మగ్గం నేసే నేతలు కూడా కూలీలు గిట్టుబాటు లేకపోవడంతో ముఖ్యంగా జనాలు కానీ నేసేవాళ్ళు కూడా పవర్ లూమ్ని ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఆ రంగం వైపుకి మొగ్గు చూపుతున్నారు.
అంటే ఇనిషియల్ ప్రాసెస్లో పవర్ లూమ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు అవుతుందండి. సో అందుకని చెప్పేసి ముఖ్యంగా చాలా ఏరియాస్లో అయితే ఇలా డబ్బు సఫిషియెంట్గా లేనప్పుడు ఈ హ్యాండ్ లూమ్స్కి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. చూసారు కదండి, ఈ జరీ కూడా అయిపోయింది. ఈ జరీని కూడా మార్చేస్తున్నారు ఎండప్లో. అండ్ ఈ జరీ చూడొచ్చు, ఇక్కడ కొంచెం వెయిట్ అయితే వేస్తారండి. దానికి కొంచెం లాగి పెట్టి పట్టుకోవడానికి అలా ఆ వెయిట్ ఎందుకు వేస్తారంటే లాగపెట్టి పట్టుకొని మనకు మగ్గం మీద ఆ డిజైన్ సరిగా వచ్చేదానికి కొంచెం వెయిట్ వేయాల్సి వస్తుందండి. ఆ ప్రెషర్ లేకపోతే ఆ లోడ్ అనేది లేదు అంటే మనకు ముడతలుగా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఆ పోగులకు కొంచెం లోడు అనేది వేస్తారు. ఆల్మోస్ట్ ఒక 3 to 4 kgs వెయిట్ అయితే వేస్తారండి. ఆ వెయిట్ వేయడం వల్లే మనకు ముడతలు లేకుండా శారీ అనేది తయారవుతుంది. సో చూసారు కదండి, ఇలా అయితే కట్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే మనము శారీకి కుచ్చులు ఎలా వేస్తారో ఆ వీడియోలో అయితే చూసి ఎంజాయ్ చేద్దాం. 10 లీటర్లు పప్పు ఎవరొద్దు, నేనే నా బండిలో వస్తా పోగా, నాకెందుకు పోగలవు, నేను నెల్లూరులోనే ఉంటాను కాబట్టి నేను అటు నుంచి ఆడేస్తాను.